ఒలింపిక్ గేమ్స్ ప్రాచీన గ్రీస్లో క్రీస్తుపూర్వం 776లో ఒలింపియాలో మొదలయ్యాయి. వీటిని జ్యూస్ దేవుని గౌరవార్థం ప్రతి 4 ఏళ్లకొకసారి జరిపేవారు. పురాతన క్రీడలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిపేవారు. ఇదే సంప్రదాయం ఆధునిక క్రీడలలో కూడా కొనసాగిస్తున్నారు. పురాతన గేమ్లలో ఈ రోజు కంటే తక్కువ ఈవెంట్లు ఉండేవి. రన్నింగ్ రేస్, రెజ్లింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్, జావెలిన్ త్రో మరియు బాక్సింగ్ మాత్రమే ఉండేవి. గ్రీకు పురుషులను మాత్రమే పోటీలలో పాల్గొనడానికి అనుమతించేవారు. మహిళలను పాల్గొనడానికి లేదా క్రీడలు చూడడానికి కూడా అనుమతించేవారు కాదు. ఆధునిక ఒలింపిక్ గేమ్స్ను 1896లో పియర్ డి కుబర్టన్ అనే వ్యక్తి పునరుద్ధరించారు. మొదటి ఆధునిక ఒలింపిక్ గేమ్స్ గ్రీస్లోని అథెన్స్లో జరిగాయి. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలలో 43 ఈవెంట్లలో 14 దేశాల నుండి 241 మంది పాల్గొన్నారు. ప్రస్తుతం ఒలింపిక్స్లో 329 ఈవెంట్లలో 209 దేశాల నుండి 10,500 మంది పాల్గొంటున్నారు. ఒలింపిక్ గేమ్స్ని సమ్మర్ ఒలింపిక్స్ మరియు వింటర్ ఒలింపిక్స్గా విభజించారు. ప్రతి 4 ఏళ్లకొకసారి జరుగుతాయివి, కానీ ప్రతి 2 సంవత్సరాలకు ఒక ఒలింపిక్ ఈవెంట్ జరుగుతుంది. అంటే 2024లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగితే 2026లో వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి. 1900 పారిస్ గేమ్స్లో మహిళలు తొలిసారిగా ఒలింపిక్స్లో పాల్గొన్నారు. 1960లో వికలాంగుల కోసం ప్రత్యేకంగా పారాఒలింపిక్స్ ప్రారంభించారు. హోస్ట్ సిటీలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్వహించే బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఎంపిక చేస్తారు. నగరాలు గేమ్స్ నిర్వహించగల సామర్థ్యాన్ని మరియు వివిధ ప్రమాణాలను లెక్కలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. ఒలింపిక్ టార్చ్ గ్రీస్లోని ఒలింపియాలో వెలిగించి హోస్ట్ నగరానికి తీసుకెళ్తారు. క్రీస్తుపూర్వం 776లో ఒలింపియాలో ప్రారంభమైన పురాతన ఒలింపిక్ క్రీడల గౌరవార్థం ఈ టార్చ్ని వెలిగిస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.